ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి కూడా ఈ వారం అంటే 21 నుంచి 27 వరకు వీరికి ఏ విధంగా ఉండబోతుంది? అలాగే వీరి జాతకంలో ఈ వారం చూసుకున్నట్లయితే ఏమన్నా చిన్న చిన్న దోషాలు లాంటివి, ఆటంకాలు లాంటివి ఏమైనా ఉన్నా కానీ అవి తొలగిపోవాలి అంటే వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి? అలాగే దైవారాధన కూడా ఏ దేవుణ్ణి చేసుకుంటే బాగుంటుంది అనే అంశం గురించి కూడా మాకు ఒక్కసారి తెలియచేయండి గురువుగారు. తప్పకుండా అమ్మ. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది అంటే బాగుంది, చాలా బాగుందనే చెప్పాలి. చేపట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా ఆశాజనకముగా ఉంటున్నాయి. దూరపు బంధువుల నుండి అందినటువంటి ఆహ్వానము మీకు చాలా సంతోషాన్ని కలిగించి తీరుతుంది. సన్నిహితులతో విభేదాలు ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ వారము పరిష్కరించుకునేటువంటి దిశగా ఉండబోతున్నది. ఆస్తి వివాదాల నుండి బయటపడడం లాంటివి జరుగుతాయి. గృహ నిర్మాణ చేసేటువంటి వాళ్లకు ఖచ్చితముగా వాటి గురించి అది ముందుకు వెళ్ళేటువంటి విధంగానే ఉన్నది. నూతన వ్యాపారాలు ప్రారంభించిన వాళ్లకు లాభాలు అందుకునేటువంటి దిశగానే ఉన్నది ఈ వారము. ఉద్యోగాలలో పనిచేసేటువంటి వాళ్లకు మంచి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణము పై అధికారుల నుండి మీకు ఉండబోతున్నది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభించి తీరతాయి ఈ వారము. ధన వ్యయ సూచనలు కనబడుతూ ఉన్నది. అనవసరమైనటువంటి విషయాలకు ధన వ్యయం అనేటువంటిది కాకుండా జాగ్రత్త వహించండి, మేలు జరుగుతుంది. కుటుంబంలో చిన్నపాటి గందరగోళ పరిస్థితులు ఏర్పడవచ్చునేమో, కాస్త చికాకు మనక్లేశం అనేటువంటిది కలగవచ్చును. ఏది ఏమైనా ఈ వారం చాలా అనుకూలముగానే ఉన్నది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు గనక మీరు సాధించాలి అని అనుకుంటే ఈ వారమంతా కూడా గణపతిని ఆరాధించండి. తప్పకుండా మీకు మేలు జరిగి తీరుతుంది గాక. జయోస్తు.